ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता द्वितीय अध्यायं तृतीय श्लोकम्। क्लैब्यम् आस्मगमः पार्थ नैतत्त्वय्युपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप। हे पार्थ, అర్జునుడు కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఈ రకంగా చెబుతున్నాడు. హే పార్థ, ఓ పార్థ, క్లైబ్యం మాస్మగమః న ఏతత్ త్వయి ఉపపద్యతే, త్వయి ఏతత్ న ఉపపద్యతే. ఈ బలహీనమైన బుద్ధి ఏదైతే ఉందో, అసమర్థమైనటువంటి బుద్ధి, ఇది నీకు సరైనటువంటిది కాదు. ఎందుకు అంటే నీవు శత్రువులందరినీ కూడా జయించినటువంటి వాడివి, అలాగే పరమశివుడితో యుద్ధం చేసినటువంటి వాడివి. కాబట్టి నీలాంటి వాడికి ఈ అసమర్థత, ఈ బలహీనత అనేటటువంటిది సరైనది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ నీచమైనటువంటి బలహీనత ఏదైతే ఉందో దానిని త్యక్త్వా, వదిలిపెట్టి, ఉత్తిష్ఠ, లేచి నిలబడు, పరంతప, ఓ పరంతప, శత్రువులందరినీ జయించినటువంటి వాడా, యుద్ధం కోసం సిద్ధమవు అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడరు. నేను స్కూల్కి వెళ్ళను. అప్పుడు పేరెంట్స్ ఎలా ఒప్పిస్తారు? లేదు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇలా స్కూల్కి వెళ్ళలేదు అని అంటే అది నీకు సరైనటువంటిది కాదు, నీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు బాగా చదువుగలుగుతావు, ఫస్ట్ క్లాస్ రాగలుగుతావు, ఇలా ఒప్పిస్తూ ఉంటారు కదా. అలాగే భగవంతుడు కూడా అర్జునుడిని ఒప్పిస్తూ ఉన్నాడు, యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. మనం కూడా ఎటువంటి సమస్య వచ్చినా వెనకడుగు వేయకూడదు, మన అడుగు ఎప్పుడు కూడా ముందుకే ఉండాలి. భగవంతుడికి అర్పణ చేస్తూ ఏం చేసినా కూడా అంతా మంచి జరుగుతుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.